ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఎన్నికల జాబితా నిర్వహణ శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బ్యాచ్కి 50 మంది చొప్పున 4వ బ్యాచ్లో రాచర్ల మండల పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశపు హాలులో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎం వెంకట శివరామరెడ్డి, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎల్ వెంకటేశ్వర్లు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ షేక్ ఇబ్రహీం ఖలీల్ మరియు బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాలు సక్రమంగా తయారు చేయడానికి ప్రధాన భూమిక పోషించేటటువంటి క్షేత్రస్థాయి అధికారి అయినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్కు సక్రమమైన శిక్షణ ఇచ్చి ఏ విధమైన తప్పులు లేనటువంటి ఓటర్ల జాబితాలు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి భూమిక పోషించడానికి వీలుగా వాళ్ళకు 3 విషయాలపైన పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తూ ఒకరోజు పూర్తిగా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శిక్షణ తరగతులు జరుగుతుంది. వీటిల్లో ఒకటి ప్రధానమైనది ఓటర్ల జాబితా నిర్వహణ. అంటే ఓటర్ల జాబితా నిర్వహణలో ప్రధానంగా కొత్తగా నమోదు చేసేవాళ్ళు ఉంటారు, సవరణలు ఉంటాయి, తొలగింపులు ఉంటాయి. అలాగే పోలింగ్ స్టేషన్ల నిర్వహణ. పోలింగ్ స్టేషన్ల నిర్వహణ అంటే మనకు ఓటర్ల నివాస ప్రాంతానికి 2 కిలోమీటర్ల లోపుగా ఉండే దూరంలో పోలింగ్ స్టేషన్ ఉండాలి. అలాగే సక్రమమైన సౌకర్యాలు కూడా ఉండేటట్టుగా చూసుకునేటట్టుగా వాటన్నిటిని వాళ్ళకు అనువుగా ఓటింగ్ జరిగే రోజున ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి వీలుగా ఓటర్ల పోలింగ్ స్టేషన్ల నిర్వహణ. ఇకపోతే 3వది మనకు ప్రతి సంవత్సరము హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అని ఒకటి జరుగుతూ ఉంది. దాంట్లో ఈసారి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాని స్వచ్ఛీకరణ చేయడానికి, అంటే హెల్దీ ఎలక్టోరల్ రోల్ తయారు చేయడం అనేది దీనిపైన ప్రధాన ఉద్దేశం. ఆ వెళ్ళినప్పుడు కూడా బిఎల్ఓగా ఆ వ్యక్తి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం దగ్గర నుండి, అడిగి తెలుసుకోవాల్సిన సమాచారం దగ్గర నుండి, అలాగే వాళ్ళకు తెలియజెప్పి పూర్తి చేయించాల్సిన సమాచారము, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసేటట్లుగాను, ఒకవేళ వాళ్ళు కనుక వెళ్ళిన సమయంలో ఇంట్లో లేకపోయినట్లయితే ఫోన్లో ఏ విధంగా సంభాషించాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఈ శిక్షణలో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఈ శిక్షణ ద్వారా మనకు ఓటర్ల జాబితాలు తయారు చేసే విషయంలో ప్రధాన భూమిని పోషించేటటువంటి బిఎల్ఓలకు సందేహాలన్నీ పూర్తిగా నివృత్తయ్యి ఎన్నికల సంఘం ఏ విధంగా అయితే స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేసేదానికి ఈ శిక్షణలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మనము ప్రత్యేకించి ఎన్నికల సంఘం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నందుకు గాను మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.